మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ ఎనమాముల మార్కెట్ యార్డు ఆవరణంలో జిల్లా సంక్షేమ శాఖ అలింకో సంయుక్త ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన 102 మంది దివ్యాంగులకు 42 లక్షల విలువైన 102 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఐఐటిలో సీటు సాధించిన దివ్యాంగులకు 2,70,000 విలువైన 6 ల్యాప్టాప్లు కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. దివ్యాంగులకు సైకిల్స్, ల్యాప్టాప్లు పంపిణీలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. జగమేలే తల్లివి నీవాగం. థ్యాంక్ యూ. సో మీరు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నువ్వు తప్పనిసరిగా ఈ ట్రిబులైటే కాదు ఛాలెంజ్గా తీసుకొని మన ఒక హైదరాబాద్లో మేడం పేరు నాకు గుర్తులేదు, ఐఏఎస్ వదిలేసి అందరికి కోచింగ్ ఇస్తుంది మేడం. మేడం కూడా దివ్యాంగురాలే, ఏమాత్రం ఆమె నిరుత్సాహపడలేదు. ఛాలెంజ్గా తీసుకొని ఆ యొక్క ఏదైతే నాకు అవిటితనం ఉన్నా అనేది మర్చిపోయి అందరితో పాటు ఛాలెంజ్ చేసి ఆమె సెలెక్ట్ అయ్యి ఏఎస్ ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి మళ్ళీ అందరికి కోచింగ్ సెంటర్ పెట్టి కోచింగ్ ఇస్తున్నాం మేడం. సో వారిని ఆదర్శంగా తీసుకోండి అమ్మా. మీరు ఏమాత్రం నిరుత్సాహపడద్దు. దివ్యాంగులు కూడా ఎవరు కూడా అయ్యో నాకు అవిటితనం ఉన్నదనేది కాదు, అది మన జన్యు లోపంగా వచ్చినాయి తప్ప అది ఏదో శాపమో లేక ఇంకేదో కాదు. మనకు జన్యు లోపంతో వచ్చేటి. కొందరేమో పుట్టుకతో దివ్యాంగులు అయితే మరికొందరు మధ్యాహ్న యాక్సిడెంట్స్ వల్లనో లేక వివిధ కారణాల వల్ల దివ్యాంగులు అవుతుంటారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 30 నాడు అలింకో ద్వారా వీళ్ళ బెనిఫిషియరీ సెలెక్షన్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది. అందులో మనకి నర్సంపేటకి 47 మంది అండ్ వరంగల్కి 58 మంది, వర్ధన్నపేటకి 45 మందిని అప్లై చేసుకున్నారు. అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళ సెలెక్షన్ ని చేయడం జరిగింది. అందులో నర్సంపేట గత ఏడాదే 30th సెప్టెంబర్ నాడు పంపిణీ చేశారు ట్రైసైకిల్స్ అనేది. సో ఎన్నికల కారణంగా ఈ ప్రోగ్రామ్ డిలే అవ్వింది. సో అట్లీస్ట్ ఇప్పుడన్నా మనము 102 మందికి బోత్ వరంగల్ అండ్ వర్ధన్నపేటకి సంబంధించిన బెనిఫిషియరీస్ కి ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి 42,000. సో ప్రభుత్వం దీనికి గాను 42 లక్షల రూపాయలు ఇవి ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అర్హులైన స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ 6 ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్క ల్యాప్టాప్ వచ్చి 46,000 అండ్ 6 స్టూడెంట్స్ అంటే 2,76,000 అమౌంట్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. భద్రాచలం అశోక్ నగర్ కొత్త కాలనీలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యలు ఉన్నాయని మండల నాయకులు తెలియజేయగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి దృష్టికి తీసుకువెళ్లి కాలనీలో పర్యటన చేయాలని తెలపగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాలనీలో పర్యటించారు. కాలనీలో డ్రైనేజ్ సమస్యలు బాగా ఉన్నాయని, కరెంటు పోల్స్ లేక, వీధి దీపాలు లేక ఇబ్బందులు బాగా ఉన్నాయని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అధికారులకు వారి సమస్యలను తెలిపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. చెప్పండి. అలా కాదమ్మా, ఇల్లు బాగాలేని వాళ్ళు తెచ్చారు. ఉన్నవాడు ఉంటే మన వేరే పచ్చింది, లేని వాళ్ళు అయితే మాత్రం మీరు ఇంతమంది వెళ్తా ఉంటారు అంత నీళ్ళు కనీసం ఇద్దాం. పోలీస్ సైడ్
దాంట్లో వేసారట ఒక పోల్ వేసిన తర్వాత మీకు యోగా చేస్తాను. అందరిలో తీసుకుంటారు కదా మీరు అందరూ. మరి ఎందుకంటే ఒక రోడ్డు లేదు పాడలేదు, మీకు రోడ్ మీరు ఉంటారంటే రోడ్ వేయటం మరి ఆట అంటే ఇవే బాగులు మాకు ప్రతి వర్షం వచ్చినట్టు ఇవే బాగులు ఇట్లా తడుచుకుంటే కొన్ని సామాన్లు వదిలేసి పిల్లగాళ్ళని పట్టుకొని పోవాలి. మేడ్చల్ కుత్గుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గోరు రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు నడుపుతూ స్కోడా కార్ లారీని ఢీకొట్టింది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన 3 విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన 2ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరు గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పైన ఒక స్కోడా కారు ఒక లారీ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఈ స్కోడా కారులో వెళ్తున్న 3 స్టూడెంట్ ఆన్ ది స్పాట్ చనిపోయారు. 2 ఇంజూర్డ్ అయ్యారు. వాళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇటు ఇన్సిడెంటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 రోటరీ 1 నుంచి బోరంపేట వెళ్ళే సర్వీస్ రోడ్లో జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆ కారులో మొత్తం 5 మెంబర్స్ ఉండేనండి. దాంట్లో 3 ఆన్ ది స్పాట్ చనిపోయారు. 2 సివియర్ ఇంజురీస్ అయితే నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు బాచుపల్లి హాస్టల్లో ఉంటారని ప్రైమరీగా తెలిసింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పటాన్చెరు మండలంలోని లగ్డారం గ్రామంలోని క్వారీలో 2 రోజుల క్రితం పడిపోయిన నరసింహులు మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. 2 రోజులుగా అధికారులు క్రెయిన్ల సహాయంతో ఎంత వెతికినా క్వారీ భారీ లోతుగా ఉండడంతో మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. ట్రాక్టర్తో సహా పడిపోయిన నరసింహులు మృతదేహం శనివారం ఉదయం నీటిపై తేలుతుండడాన్ని గమనించిన స్థానికులు, గ్రామస్తులు ఎట్టకేలకు బయటకు తీశారు. పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భద్రకాళి శాకంబరి ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి తెలిపారు. రేపటితో ముగియనున్న శాకంబరి ఉత్సవాలకు 3000 మంది సేవా సమితి మహిళలతో కలిసి అమ్మవారిని అలంకరించుకొని వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి భద్రకాళి ఆలయానికి ర్యాలీగా బయలుదేరి శాకములను సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో త్రాగునీటి వసతి క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని ఈవో శేషుభారతి తెలిపారు.
భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి నవరాత్రులు రేపటితో ముగియనున్నాయి. ఈరోజు 20వ తారీఖు మరి లక్ష్మీ వెంకటేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో మరి వారందరూ దాదాపు 3000 మంది సేవా సమితి సభ్యులతో ఈరోజు ర్యాలీగా పోచం మైదాన్ నుండి భద్రకాళి దేవస్థానం వరకు అమ్మవారిని అలంకరించుకొని తీసుకురావడం జరిగింది. భద్రకాళి శరణమని నామంతో అమ్మవారిని పిలుస్తూ ప్రేమతో కూరగాయలు పట్టుకొని మరి అమ్మవారికి సమర్పించడానికి ఎంతో దూరం నుంచి మరి ఖమ్మం, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబాద్ అన్ని ప్లేసుల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 3000 మంది వచ్చారు. వచ్చాక ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారు తెచ్చిన ప్రేమతో పూర్వకంగా తెచ్చిన కూరగాయలు, పళ్ళు మరి అమ్మవారి దేవస్థానం సమర్పించడం జరిగింది. అదేవిధంగా రేపు అమ్మవారిని అంటే రాత్రి నుంచే అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అర్చకులు, పండితులు కలిసి అమ్మవారిని శాకంబరిగా వివిధ రకాల కూరగాయలు, పళ్ళతో అమ్మవారి అలంకారం జరుగుతుంది. మరి అమ్మవారి దర్శనం రేపు ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చక్కగా సంయమనంతో, ఓపికతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ప్రేమగా కోరుకొని అమ్మవారి ఆశీస్సులు ఉండవలసిందిగా కోరుచున్నాము. చదువు, ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఉల్లాసానికి ఆటలు, నూతన బోధన పద్ధతులతో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించిందని జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్కలవాడ 2లోని అంగన్వాడీ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కొత్తగా చేయబోయే పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారము మన యొక్క అంగన్వాడీ సెంటర్ లో అడ్మిషన్స్ ఎక్కువ రిజిస్ట్రేషన్ జరగడానికి ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ సెంటర్ లో రావడానికి గాను ఒక ప్రభుత్వం ఒక నినాదం తోటి వచ్చింది. ఆ నినాదం ఏంటంటే మనం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారము ఈ శాఖ మాధ్యులు మన సీతక్క గారు ప్రపోజల్స్ తోటి ఈ రోజు అంటే 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అంగన్వాడీ అమ్మ మాట అంగన్వాడీ బాట అనే నినాదం తోటి 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మనము ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమము మీద మాకు దాదాపు 3 days అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కూడా అంగన్వాడీ టీచర్స్కి జరిగింది. మంచి అలవాట్లు పిల్లలకి రాగానే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా గుడ్ మార్నింగ్ చెప్పడమా, హగ్ చేసుకోవడమా, ఇలాంటివి కూడా పిల్లలకు వాళ్ళ ఇష్టంగా మనము దగ్గర తీస్తే తొందరగా అంగన్వాడీకి అట్రాక్ట్ అవుతారని మాకు ఒక ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళని మేము తీసుకోవడము, వాళ్ళని కార్నర్స్కి కూడా తయారు చేసుకోవడము, మాకు తెలిసిన ట్రైనింగ్లో చూసిన వాటిని పిల్లలకు అన్ని సృజనాత్మకత గురించి, మన పూర్వ ప్రాథమిక విద్య గురించి ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇక మా అంగన్వాడీ సెంటర్కి వచ్చేసి మేము ఇచ్చేటి ఏంటి అంటే 7 to 3 ప్రతి నెల 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు గ్రోత్ తీయడం ఉంటుంది. పిల్లల బరువులు, ఆ బరువుల కార్డులు అలా వాళ్ళ పిల్లలది హైట్ ఎంత, వెయిట్ ఎంత, MUC వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు. మా మాట బడిబాట కార్యక్రమం మీద నా దగ్గర ఉన్న పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు 15 members అయ్యిండ్రు.
అందులో దాదాపుగా ఈ నెలలో నేను ట్రైనింగ్లో నేర్చుకునే గతంలో నేర్చుకున్న యాక్టివ్స్ వల్ల నాకు దాదాపుగా 15 మెంబర్స్ ఇప్పుడు ప్రీ స్కూల్కు వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పేరెంట్స్ కూడా మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తే మాకు నెలకు వచ్చేసి ఫీజు 25,000 తీసుకుంటున్నారు. మీ అంగన్వాడీ స్కూలు ప్లే స్కూల్ లాగా బాగుంది మేడం, మీరు చెప్పేది మాకు కొంచెం మా పిల్లలకి ఇంకా కొంచెం యాక్టివ్స్గా ఏబిసిడీలు కానీ రైమ్స్ కానీ మీరు వర్డ్స్ చెప్పండి అనేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది. అట్లాగనే వాళ్ళు కోరుకున్నట్టుగా అవి చెప్పుకుంటూ మా అంగన్వాడీ సిలబస్ కూడా మాకు మొన్న ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం కూడా మా పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించుకుంటూ. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ న్యూస్.